మీరు ఇప్పటికీ మీ ట్రేడింగ్ లాభాలపై అధిక బ్రోకరేజ్ ఛార్జీలు చెల్లిస్తున్నారా? ఇప్పుడు చింతించకండి. భారతదేశం యొక్క నంబర్ 1 రతన్ టాటాకి అప్స్టాక్స్ లో పెట్టుబడులున్నాయి. అప్స్టాక్స్ తో ఉచిత డీమాట్ ఖాతాను తెరవండి. అప్స్టాక్స్ ఛార్జీలను అన్ని విభాగాలలో కేవలం ₹20 బ్రోకరేజ్, అలాగే లైఫ్ టైం 0 ఏఎంసీ ఛార్జీలను అందిస్తుంది. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వబడిన లింక్ నుండి మీ ఖాతాను తెరిస్తే మీకు ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ తో పాటు 20,000 విలువైన ప్రీమియం రాకెట్ కాల్స్ ఉచితంగా పొందండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు 7/6/2022 మంగళవారం. ఈరోజు ఎలా మార్కెట్ క్లోజ్ అయిందని విశ్లేషణ. మార్కెట్ మాత్రం డౌన్లోనే క్లోజ్ అయింది, డౌన్లోనే ఓపెన్ అయింది, గ్యాప్ డౌన్. అది ఎలా ఏంటిదో చూద్దాం. -567.98 పాయింట్లు, -55,107.34లో క్లోజ్ అవ్వడం జరిగింది. బీఎస్సీ సెన్సెక్స్ ఏవైతే 30 కంపెనీలు ఉంటాయో 5 కంపెనీలు ప్లస్, 25 కంపెనీలు మైనస్. ఇక నిఫ్టీ వచ్చేటప్పటికి ఎన్ఎస్సిలో 153.20 మైనస్, 0.92%, 16,416.35లో క్లోజ్ అవడం జరిగింది. తర్వాత ఏవైతే నిఫ్టీ 50లో ఉంటాయో 50లో 14 ప్లస్, 36 మైనస్, టోటల్ 50. అయిన తర్వాత ఈరోజు టాప్ గెయినర్స్ ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, కోల్ ఇండియా, మారుతి, హీరో మోటో కార్, ఈ 5 టాప్ గెయినర్స్గా ఉండటం జరిగింది. ఇక తర్వాత ఏ సెక్టార్లు పెరిగినాయి చూద్దాం. ఈరోజు ఏమీ కూడా ఒక సెక్టార్ కూడా, అంటే మామూలు ఇండెక్స్లు అన్నీ కూడా బాగా పట్టడం జరిగింది. మెయిన్ నిఫ్టీ నెక్స్ట్ 50 బాగా మైనస్. సెక్టోరల్కి వచ్చేటప్పటికి ఆటో సెక్టార్ మాత్రం ఈరోజు పాజిటివ్లో ఉంది. ఆటో సెక్టార్ 59 పాయింట్లు ప్లస్లో క్లోజ్ అవడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ వచ్చి 314.20లో క్లోజ్ అవటం జరిగింది. బ్యాంక్ నిఫ్టీలో 12 షేర్లు ఉంటాయి, 4 ప్లస్, 8 మైనస్, టోటల్ 12. తర్వాత ఈరోజు టర్న్ ఓవర్ వచ్చి మనకి మార్కెట్లో F&O టర్న్ ఓవర్ 65,50,452.29 కోట్లు F&Oలో టర్న్ ఓవర్. క్యాష్ మార్కెట్లో 42,564.47 కోట్లు క్యాష్ మార్కెట్లో టర్న్ ఓవర్. బీఎస్సీలో టర్న్ ఓవరు ఇది అప్డేట్ కాలేదు ఇవాళ. ఓకే, జనరల్గా అయితే 3,000 చిల్లర, 3,219 కోట్లు యావరేజ్ ట్రేడింగ్ అవుతుంది. అది ఇక ఎందుకు పడింది రీజన్ చూద్దాం. ఈ రీజన్ ఏంటిది అనేది మనం అబ్జర్వ్ చేస్తే 5 ఫ్యాక్టర్స్ ఈరోజు పడటానికి రీజను. 5 ఫ్యాక్టర్స్. డౌన్ మార్కెట్ ఎందుకు అనే దానికి మెయిన్ రేపు ఆర్బీఐ పాలసీ ఉంది. రిజర్వ్ బ్యాంకు వాళ్ళు, మన గవర్నర్ గారు, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత్ దాస్ గారు రేపు ఉదయం క్రెడిట్ పాలసీ అంటారు. అంటే వడ్డీ రేట్లని ఉంచాలా, పెంచాలా, తగ్గించాలా, ఏంటిది అనేది అనౌన్స్ చేస్తారు. ఆల్రెడీ అంతకుముందు నుంచే పెంచుతామని చెప్పేసి అనటం జరిగింది. అది ఒక రీజను ఆర్బీఐ క్రెడిట్ పాలసీ తోటి. ఇక నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చి ఆయిల్ ప్రైసెస్. క్రూడ్ ఆయిల్ ఏవైతే కమోడిటీస్లో ఉన్నాయో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ 120 బ్యారెల్కి రీచ్ అవ్వటం, దాంతో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరగటం వలన అదొక రీజన్ మనకి. సెకండ్ వన్, ఫస్ట్ రేపు ఆర్బీఐ క్రెడిట్ పాలసీ వలన పెరుగుతుంది వడ్డీ రేట్లు అనేది ఒక రీజను. నెంబర్ 2, క్రెడిట్ పాలసీ ఏదైతే ఆయిల్ ప్రైసెస్, క్రూడ్ ఆయిల్ ఏవైతే ఉన్నాయో 120 బ్యారెల్కి రీచ్ అవ్వటం, అదొకటి. తర్వాత వీటితో పాటు ఇన్ఫ్లేషన్ ప్రెషర్ ఎక్కువ ఉంటాం. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? ద్రవ్యోల్బణం, ధరలు పెరగటం. ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ పెరగడం మొదలు పెడుతుందో, కమోడిటీస్లో క్రూడ్ ఆయిల్ పెరిగితే ట్రాన్స్పోర్ట్కి గ్యాస్ అనుకోండి, పెట్రోల్, డీజిల్, కిరోసిన్ ఆయిల్, ఇవన్నీ పెరుగుతాయి. పెరిగినప్పుడు ట్రాన్స్పోర్ట్ పెరుగుతుంది. అప్పుడు మనకి కొనుక్కునే వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి పెరుగుతాయి. దాన్ని ద్రవ్యోల్బణం అంటారు. అంటే మనం కొనుక్కునే, తినేవి, తాగే వస్తువులు ధరలు పెరగటం, అదే ఇన్ఫ్లేషన్ ప్రెషర్ అనమాట. థర్డ్ వన్ ఏంటిది? ఎప్పుడైతే వడ్డీ రేట్లు పెరుగుతాయో, ధరలు పెరుగుతాయో, ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ద్రవ్యోల్బణం పెరుగుతుందో అంటే సేవింగ్స్ తగ్గిపోతాయి, ఎకానమీ అంటే డౌన్లో ఉంటుందని అర్థం. తర్వాత గ్లోబల్ మార్కెట్స్. ఈ గ్లోబల్ మార్కెట్స్ మనం కనుక గమనిస్తే ఇవి ఏవైతే యూరోపియన్ మార్కెట్లు, ఏషియన్ మార్కెట్లు, ఇప్పుడు ఆల్రెడీ ఏషియన్ మార్కెట్లు ఆల్మోస్ట్ ఆల్ మైనస్లో క్లోజ్ అయినాయి, 1-2 ఫ్లాట్గా క్లోజ్ అయినాయి. ఇప్పుడు నిక్కీ జపాన్ ఉంది
ఫ్లాట్ క్లోజ్ అయింది. స్ట్రైట్ టైమ్స్ ఫ్లాట్గానే క్లోజ్ అయింది. హాంకాంగ్, తైవాన్, కోస్పి అవన్నీ కూడా మైనస్లో క్లోజ్ అయినాయి ఏషియన్ మార్కెట్లు. తర్వాత యూరోపియన్ మార్కెట్లు ఇప్పుడు మైనస్లోనే రన్ అవుతున్నాయి. మెయిన్ రీజన్ ఏంటిది, మనకి గ్యాప్ డౌను, రాత్రి యుఎస్ మార్కెట్లు పడిపోవటం, ఏషియన్ మార్కెట్లు తగ్గటం, మళ్ళీ ఏషియన్ మార్కెట్లు మైనస్లో క్లోజ్ అవటం, ఇప్పుడు యూరోపియన్ మార్కెట్లు మైనస్లో రన్ అవటం, వీటితో పాటు మన మార్కెట్లు కూడా మైనస్లోనే క్లోజ్ అవటం జరిగింది. ఇది సింపుల్గా మనకి మార్కెట్ గురించి. ఇక మనము న్యూస్లోకి వస్తే ఏముందో చూద్దాం. ఈ న్యూస్ అల్ట్రాటెక్ సిమెంట్ ఏదైతే ఉందో ఎక్స్పాన్షన్ చేస్తుంది. అల్ట్రాటెక్ సిమెంట్ ఎక్స్పాన్షన్ ప్లాన్లో ఉంది. తర్వాత హెచ్జీ ఇన్ఫ్రా అని ఒక కంపెనీ ఉంది. హెచ్జీ ఇన్ఫ్రాకి ఆర్డర్స్ రావడం జరిగింది 4,971 కోట్లుగా. తర్వాత అరబిందో ఫార్మాస్యూటికల్ కంపెనీ, యుఎస్ఎఫ్డిఏ యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ పర్మిషన్ రావడం జరిగింది యుఎస్ఎఫ్డిఏ. తర్వాత అశోక బిల్డ్కాన్ అని ఒక కంపెనీ ఉంది, దానికి 800 కోట్లు ఆర్డర్స్ రావడం జరిగింది. తర్వాత జైడస్ లైఫ్ సైన్సెస్ అని క్యాడిలా గ్రూప్, జైడస్ గ్రూప్ అంతా వాళ్ళే. అయితే జైడస్ లైఫ్ సైన్సెస్ ఒక కంపెనీ, దానికి కూడా యుఎస్ఎఫ్డిఏ పర్మిషన్ రావడం జరిగింది. అది ఎడాపలైన్స్ అండ్ బెంజోయిల్ పెరాక్సైడ్ అనమాట. అది జెల్ అనమాట, టాపికల్ జెల్. దానికి జైడస్ లైఫ్ సైన్సెస్కి యుఎస్ఎఫ్డిఏ పర్మిషన్ రావడం జరిగింది. తర్వాత డిఫెన్స్ స్టాక్స్కి మిలిటరీ నుంచి, అంటే గవర్నమెంట్ నుంచి మిలిటరీ మోడర్నైజేషన్ ప్రాజెక్ట్స్ కింద 76,000 కోట్లని అప్రూవల్ చేయడం జరిగింది. అది మెయిన్ రీజన్. డిఫెన్స్ స్టాక్స్కి బడ్జెట్లో కేటాయించారు, మళ్ళీ ఇప్పుడు అప్రూవల్ చేశారు. ఎంత? 76,000 కోట్ల రూపాయలు మిలిటరీ మోడర్నైజేషన్ ప్రాజెక్ట్స్ కింద. తర్వాత గుడ్ లక్ ఇండియా ఒక కంపెనీ ఉంది, అది ప్రిఫరెన్షియల్ ఇష్యూ ఇవ్వడం జరిగింది. 305 రూపాయలు ఒక షేర్ చొప్పున 5% అనమాట. ఈక్విటీలో 5% స్టేకు, 12.9 లక్షల షేర్లని 305 రూపాయలకు ఒక షేర్ చొప్పున క్యూఐపి, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్. ప్రిఫరెన్షియల్ అంటే డైరెక్ట్గా షేర్లని అలాట్ చేయటం, ప్రిఫరెన్షియల్ అంటారు దాన్ని. తర్వాత డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్ కూడా ఏఎన్డిఏ పర్మిషన్ రావటం. అంటే ఇది ముందుగా యుఎస్ఎఫ్డిఏ పర్మిషన్ కంటే ఏఎన్డిఏ ఉంటుంది. యుఎస్ఎఫ్డిఏ అంటే యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్. ఏఎన్డిఏ అంటే పర్మిషన్ రాకముందు శాంపిల్స్ ఇవ్వటం. మేము ఈ ప్రొడక్ట్స్ ఉన్నాయి, మేము శాంపిల్స్ ఇస్తున్నాము, మీరు చూసి మాకు ఫైనల్ చేయండి అని శాంపిల్స్ ఇవ్వటం, దాన్ని ఏఎన్డిఏ అంటారు. యుఎస్ఎఫ్డిఏ ఒక డ్రగ్ని, ఒక మందుని వాళ్ళు శాంపిల్ ఇవ్వటం జరిగింది, ఏఎన్డిఏ అంటారు. అదేంటంటే సుబోక్సోన్ జనరిక్ అనమాట, అది జనరిక్ మెడిసిన్, సుబోక్సోన్ దాని పేరు. తర్వాత సబు సోడియం క్లోరో అని ఉంది, సాబు SABO సోడియం క్లోరో. ఇది రైట్స్ ఇష్యూ ఇస్తుంది. 10వ తారీఖు బోర్డు మీటింగ్ ఉంది, జూన్ 10వ తారీఖు బోర్డు మీటింగ్ ఉంది. తర్వాత టైమ్ టెక్నోప్లాస్ట్ అని ఒక కంపెనీ ఉంది, అది సేల్ ఆఫ్ ల్యాండ్ని అమ్ముతుంది ఎస్ఈజెడ్ కింద. అంటే దానికి ఎస్ఈజెడ్ కింద అంతకుముందు ఉన్నటువంటి ల్యాండ్ని ఇప్పుడు అమ్ముతుంది. సాకి వికార్ రోడ్ ముంబైలో ఉంది. ఎక్కడుంది ఆ సైటు అంటే టైమ్ టెక్నోప్లాస్ట్ లిమిటెడ్కి సాకి వికార్ రోడ్డు ముంబైలో ఉంది. ఎస్ఈజెడ్ అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్. కంపెనీలు ఏం చేస్తాయంటే గవర్నమెంట్ ఏదైతే స్టేట్ గవర్నమెంట్లు ఉంటాయో ఆ గవర్నమెంట్లు ముందుగా కంపెనీలు అంటే మా స్టేట్లో మీరు ఇండస్ట్రీస్ పెట్టండి, మా స్టేట్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వండి అని అడగటం జరుగుతుంది. అప్పుడు ఏదైతే ఉందో అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్, దానివల్ల ఏమవుతుంది, ల్యాండ్ ఇస్తుంది, వాటర్ ఇస్తుంది, పవర్ ఇస్తుంది, ట్యాక్స్ కూడా ఎగ్జిబిషన్ ఇవ్వటం జరుగుతుంది. ఏ స్టేట్లో ఉంటే ఆ స్టేటు ఆ ఇండస్ట్రీస్కి. అప్పుడు ఆ ఇండస్ట్రీస్ డెవలప్ అయితే కొన్నేళ్ల తర్వాత వాళ్ళకి ల్యాండ్ బ్యాంక్ ఉంటుంది, ఆ ల్యాండ్ బ్యాంకే వాళ్ళు అమ్ముకుంటారు అనమాట. కొన్నేళ్ల తర్వాత అక్కడ ఇండస్ట్రీ ఉన్నప్పుడు ఏముండదు, తర్వాత డెవలప్ అవుతుంది ఒక ఊరుగా. ఆ ఊరుగా డెవలప్ అయినాక అక్కడ ఆ ఏరియాకి ల్యాండ్కి బాగా డెవలప్ అవుతుంది, అంటే రేట్లు పెరుగుతాయి అనమాట. అలానే అప్పుడు ల్యాండ్ అమ్ముతారు. ఇప్పుడు వాళ్ళు టైమ్ టెక్నోప్లాస్ట్ ల్యాండ్ని ఫర్ సేల్ పెట్టారు, సేల్ ఆఫ్ ల్యాండ్. అమ్మితే ఆ వచ్చేది ఏదైతే ఉందో అదర్ ఇన్కమ్ అంటాం. రెగ్యులర్ ఇన్కమ్ కాకుండా వచ్చేటటువంటిది అదర్ ఇన్కమ్. అంటే రెగ్యులర్ ఇన్కమ్ అంటే మామూలుగా బిజినెస్ చేస్తే వచ్చేది రెగ్యులర్ ఇన్కమ్. ఇటువంటి ల్యాండ్ కానీ ఏదన్నా అదర్ ఇన్కమ్ అంటే బిల్డింగ్ కానీ, మెషినరీ కానీ, స్క్రాప్ కానీ ఏదైనా అమ్మినప్పుడు వచ్చేటటువంటిది, లేదు కోర్టు కేసులు ఏదైనా సెటిల్మెంట్ జరిగినప్పుడు కానీ వచ్చేటటువంటి ఇన్కమ్ ఏదైతే ఉందో అది అదర్ ఇన్కమ్ కింద తీసుకుంటారు అనమాట. తర్వాత హెచ్ఎల్ఈ గ్లాస్ కోట్ అని ఒక కంపెనీ ఉంది, అది స్ప్లిట్టింగ్ చేస్తుంది 10 రూపాయలది 2 రూపాయలుగా. అది మళ్ళీ 350 కోట్లు క్యూఐపి కూడా ఇస్తుంది, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్
ప్లేస్మెంట్ కూడా ఇవ్వటం జరుగుతుంది. తర్వాత ఎస్బీఐ కార్డ్స్ అని ఉంది, ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళది క్రెడిట్ కార్డ్ డివిజన్, అది ఎన్సీడీలు ఇస్తుంది, నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లు 2,500 కోట్లకి అనమాట. ఇవి ఇక తర్వాత ఎఫ్ఐఎల్ మాత్రం కంటిన్యూగా అమ్మటం జరుగుతుంది. నిన్న కూడా వాళ్ళు ఎఫ్ఐఎల్ అమ్మటం జరిగింది 2,397.65 కోట్లు. డిఐఎల్ కొంటూనే ఉన్నారు, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ 1,940 కోట్లు. అందుకని అంటే ఎప్పుడైతే ఎఫ్ఐఐలు ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ సెల్లింగ్ ఆగిపోద్దో అప్పుడు మార్కెట్ మనకి అంటే మన మార్కెట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు కంటిన్యూగా మే మంత్ అమ్మటం జరిగింది, జూన్ మంత్ కూడా కంటిన్యూగా వీళ్ళు అమ్ముతూనే వచ్చారు, నిన్న కూడా అమ్మటం జరిగింది. ఈరోజు మాత్రం ఆ 5 రీజన్స్, ఒకటేంటి ఆర్బీఐ క్రెడిట్ పాలసీ రేపు ఉండటం, ఆయిల్ ప్రైసెస్ పెరగటం, ఇన్ఫ్లేషన్ పెరగటం, వీటన్నిటితో పాటు ఏవైతే ఉన్నాయో రీజన్స్ అవి మీకు నేను చెప్పడం జరిగింది. ఈ 5 రీజన్స్ తోటి మార్కెట్లో మన పడటం జరిగింది. ఇటువంటి మీకు న్యూస్ కావాలి అనుకుంటే ప్రీ మార్కెట్ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ కానీ ఏవైతే ఉన్నాయనుకోండి, మీకు కావాలి అప్డేట్ చేయాలంటే మీ పేరు ఊరి పేరు నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టండి, మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేస్తాం, ఇటువంటివన్నీ అప్డేట్ చేస్తాం. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూమ్లో నాకు మెసేజ్ పెట్టండి, పెట్టి ఏదైనా డౌట్స్ ఉంటే మీరు అడిగితే నేను వీలు తీసుకుని మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలవుతుంది. ఓకే, సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.